ఇదండి ఆనపకాయ దోశ. చూడండి ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ. జనరల్గా మన ఆనపకాయ గింజలు అవి పారేస్తాం, మెత్తగా ఉన్నది. అవన్నీ వేసేసి చూసారా, గ్రైండ్ చేసేసి చేసిన దోశ, ఆనపకాయ దోశ అండి. ఈరోజు నేను ఆనపకాయ దోశ చేస్తున్నాను. ఆనపకాయ బియ్యం ముందుగా బియ్యం 3-4 గంటల సేపు నానబెట్టేసుకుని దీన్ని మిక్సీలో వేసేస్తాను. తర్వాత ఆనపకాయ కూడా ఈ పార్ట్ ఉంటుంది కదా, గింజలు ఈ మెత్తగా ఉన్న పార్ట్, ఇది వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాను. చూడండి, ఆనపకాయ గింజలతో ఉండగా వేస్తే గింజలు చాలా చాలా లేతగా ఉన్నాయి. గింజలతోటి గ్రైండ్ చేస్తాను. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసేస్తాను. పచ్చిమిర్చి ఏంటంటే మనం తిన్న కారాన్ని బట్టి. చూడండి, బ్యాటర్ ఇలాగుంది. నేను కొంచెం ఎర్రగా ఉన్న మిరపకాయలు, పండుగగా ఉన్న మిరపకాయలు వేసాను కదా, అందుకు చిన్న కలర్ వచ్చింది. లేకపోతే వైట్గానే ఉంటుంది. పచ్చిమిరపకాయలు నా గ్రైండ్ అయిపోయాయి కదా, అంచేత మనకి కలర్ తోటి సంబంధం లేదు. పెనం కాలేసాను, దాని మీద ఆయిల్ వేసాను. కొంచెం సిమ్లో కాలింటాం. ఇటు కాలలేదు కదా, సిమ్లో కాలాలి. ఎంత బాగా వచ్చిందో. దీంట్లో దీన్ని కావలిస్తే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. చూడండి, ఆనపకాయ గింజలతో ఉండగా వేస్తే గింజలు చాలా చాలా లేతగా ఉన్నాయి. గింజలతోటి గ్రైండ్ చేస్తాను. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసేస్తాను. పచ్చిమిర్చి ఏంటంటే మనం తిన్న కారాన్ని బట్టి. చూడండి, బ్యాటర్ ఇలాగుంది. నేను కొంచెం ఎర్రగా ఉన్న మిరపకాయలు, పండుగగా ఉన్న మిరపకాయలు వేసాను కదా, అందుకు చిన్న కలర్ వచ్చింది. లేకపోతే వైట్గానే ఉంటుంది. పచ్చిమిరపకాయలు నా గ్రైండ్ అయిపోయాయి కదా, అంచేత మనకి కలర్ తోటి సంబంధం లేదు. పెనం కాలేసాను, దాని మీద ఆయిల్ వేసాను. కొంచెం సిమ్లో కాలింటాం.
ఇటు కాలలేదు కదా, సిమ్లో కాలాలి. ఎంత బాగా వచ్చిందో. దీంట్లో గిన్నె కావస్తే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇదండి ఆనపకాయ దోశ. చూడండి ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ. జనరల్గా మన ఆనపకాయ గింజలు అవి పారేస్తాం, మెత్తగా ఉన్నది. అవన్నీ వేసేసి చూసారా, గ్రైండ్ చేసేసి చేసిన దోశ, ఆనపకాయ దోశ.